కాకి కుక్క పురుగు కోతి అని ఎన్నెన్ని జన్మలెత్తితేనేరా నీలాంటి కొడుకుని కన్నందుకు నేను పరిహారం చేసుకోగలను చెప్పు. అనుభవించండి. ఇక రాబోయేది మొత్తం కలిసి అనుభవించండి. సతీష్ అనియ తనెక్కడ? ఎవరు? బాలా. తన శవం ఏ మార్చరీలో ఉంటే నేను తన్ని చూడాలి. అరే అది వద్దురా. నేను చూడాలి. నేను చూడాలి. నేను చూడాలి. నేను చూడాలి. జీవితం మొత్తం నా అదుపులోనే ఉంటుందనుకున్న అమ్మాయి తను తప్పించుకుంది. ఎరా దాన్ని వదిలేరా. తను చచ్చే ముందు కూడా మనల్ని ఇరికించే చచ్చింది. తన కోసం మనం లోపలికి వెళ్ళాలా? కొద్ది రోజులే. కేసు ఎలా వెళుతుందో చూసుకొని వెంటనే వచ్చేద్దాం. నాకే భయం లేదు, కానీ నేను బాలాని చూడాలి. జయచంద్రతో నేను స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు చూసి ఆ బాడీని గుర్తుపెడితేనే వాళ్ళకి అప్పగిస్తారు. ఓ హక్కు నాకే ఉంది. శరీరం నా చేతులతోనే తీసుకోవాలి. నువ్వు ఊరికే ఈ సమయంలో మొండికేకిరా. నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇక నీ వల్ల మేమందరం కలిసి జైల్లో ఉంటాం. సతీష్ చెప్పినట్టు అసలు ముందు కేసు ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో మనం నిర్ణయిద్దాం. అరే వేణు, 2 రోజులు మనం ఎక్కడికైనా వెళ్దాంరా. ఎక్కడికి వెళ్ళారని అడిగితే నువ్వు పూణేకి వెళ్ళావని వీళ్ళు చెప్తారు. అమ్మా వాడితో పాటు నేను కూడా వెళ్ళానని చెప్పండి. రండి సార్. సార్ వద్దు సార్, నేను చూడలేను సార్. జయచంద్ర గారు ప్లీజ్, మీరు ఐడెంటిఫై చేయకుండా మా విచారణ పూర్తి కాదు సార్. మీరు రండి. మాకు చెరువులోనే బాగా కూలిపోయిన శరీరం దొరికింది. ఒక్కసారి మీరు చూస్తే క్లియర్ అవుతుంది. రండి. రిలాక్స్. జయచంద్ర గారు బాగా చూసి చెప్పండి. లేదు సార్, తను నా కూతురు కాదు, తను బాలా కాదు. కన్ఫర్మేనా? ఖచ్చితంగా చెప్తున్నా, తను నా కూతురు కాదు. నా గుండెల్లో నిప్పు ఇప్పుడే ఆరిపోయింది.
నా మనసు చెప్తోంది తనకే ప్రమాదం రాలేదని. నా బాల ప్రాణాలతోనే ఉంది. తను బతికే ఉంది. ఈ అమ్మాయిని నేను చూసింది లేదు సార్. ఏయ్, ఈ అమ్మాయిని చూసావా? ఈ అమ్మాయిని నేను 2 రోజుల క్రితం దారిలో వస్తుండగా చూశాను. చూసింది ఈ లేడీ అని కన్ఫామే కదా? ఆ అమ్మాయిల విషయంలో ఈయన ఒకసారి చూస్తే చాలు సార్. నువ్వు ఎస్ఐ దగ్గరికి రా. సార్, వీడు తన్ను చూశాడు. 2 రోజుల ముందు ఇక్కడ దారిలో చూశాడంట. ఇటు వచ్చి నుంచో. నీ పేరేంటి? భానుచందర్. నువ్వు చూసింది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయేనా? అవునండి అయ్యా. నా ఆటోని ఆపింది. హాస్పిటల్కి వెళ్ళాలంటే అని చెప్పింది. కానీ నేను కొంచెం అవసరంగా వెళ్తున్నందువల్ల కుదరదని చెప్పాను సార్. ఆ సమయంలో తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? లేదండి, ఆమె ఒక్కతే ఉంది. దాని తర్వాత నేను దాటి వెళ్ళిపోతుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. ఒక అమ్మాయి కదా, ఆవిడ ఎక్కడికైనా అవసరంగా వెళ్ళాలేమో. దానివల్ల నా పనిని నేను ఆపుకొని మళ్ళీ వచ్చేసరికి ఆవిడ భాస్కర్ గాడి ఆటో ఆపి ఎక్కి వెళ్ళటం నేను చూశాను. భాస్కరా? అదెవరు? ఈ స్టాండ్లో ఆటో తోలే సీనియరు. చూస్తే మీకు తెలుస్తుంది. ఇంతకుముందు రౌడీ. ఒక్కడి చెయ్యి నరికేసి జైలుకెళ్ళి వచ్చిన తర్వాత మనిషి మొత్తంగా మారిపోయాడు. 1 సంవత్సరంగా ఆటో తోలుకుంటున్నాడు మాతోనే. అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? తెలీదు సార్. నేను అప్పుడు చూడటమే సార్. దాని తర్వాత ఆటో స్టాండ్కే రాలేదు. రమేష్, ఆయన ఫోన్ నెంబర్ తీసుకో. సార్, భాస్కర్ గారికి మొబైల్ లేదు. ఆయన ఎక్కడుంటాడు? ఆటోలోనే. ఆటోలోనా? ఆయనకి ఇల్లు వాకిలేం లేదా? అతనికి మొత్తం ఆయన ఆటోనే. ఇప్పుడు ఆయన్ని ఎక్కడికి వెళ్ళి కలవాలి? మధ్యలో ఇలాగే ఎక్కడో తిరుగుతుంటాడు. 3-4 రోజుల్లో మళ్ళీ కనపడతాడు. సార్, ఇప్పుడు ఈ అమ్మాయినే కదా వెతుకుతున్నాడు. భాస్కరు ఈ అమ్మాయిని కరెక్ట్గా హాస్పిటల్లోనే జాయిన్ చేస్తుంటాడు. మీరు అక్కడ అడిగి చూడండి. భాస్కర్ గానీ మాకు కనపడ్డాడు అనుకోండి, మేము మీకు వచ్చి చెప్తాం. పక్కనే నిన్న మనం వెళ్ళాం కదా, ఆ హాస్పిటల్ ఒకటే ఉంది. సరే, ఎందుకైనా మంచిది. మనం ఇంకోసారి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. ఈ నంబర్ కూడా తీసుకో. సార్, నీ నెంబర్ చెప్పు. 95 26 98 60 57. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ అమ్మాయే మేము ఎత్తుకుతున్న బాలసుధ. ఒక ఆటో రిక్షా డ్రైవర్ ఈ అమ్మాయిని ఈ హాస్పిటల్కి తీసుకొచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పేరు మీద ఇక్కడ ఎవరు అడ్మిట్ అవ్వలేదు సార్. అదంతా మాకు తెలియదు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇక్కడ అడ్మిట్ అయిందా లేదని మీకు తెలుసుకోవాలి. గర్భిణీతో ఉన్న అమ్మాయి ఆటోలో మరి సిటీ హాస్పిటల్కి వెళ్ళే అంత అవకాశమే లేదు. ఒక్క నిమిషం ఉండండి సార్. ఒకవేళ భాస్కర్ తన్ని లేదు, నాకు ఒక సందేహం. డిపార్ట్మెంట్లో మీలాగా ఎంక్వైరీ చేయటం వల్లే ఒక్క కేసు కూడా సాల్వ్ అవటం లేదు. సారీ సార్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇక్కడే ఉంది. మేము పోయినసారి వచ్చినప్పుడు మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసి చెప్పుండొచ్చు కదా. దీనికోసం ఎంత టైం వేస్ట్ చేసాం, ఎవరెవరిని ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. అది మా మిస్టేక్ కాదు సార్. మీరు పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు బాలసుధ నా పేరులో ఇక్కడ ఎవరైనా అడ్మిట్ అయ్యారా అని అడిగారు. అలా ఎవరు లేరని చెప్పాను. మరి ఉందని చెప్పింది. ఆ స్త్రీ పేరు బాలసుధ కాదు సార్, అఖిల సార్. అఖిలనా? అవును సార్. హాస్పిటల్ రికార్డులో తన పేరు అఖిల అని రిజిస్టర్ అయి ఉంది. కేర్ ఆఫ్ భాస్కర్ అని రాస్తుంది. ఏమ్మా అఖిల, ఇదిగో టీ తాగు. వద్దు. అలా చెప్పకూడదమ్మా. భోజనం తీసుకొచ్చాను, అలాగే ఉంది. టీ అయినా తాగమ్మా, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఇవి తీసుకో.
ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదమ్మా. డిశ్చార్జ్ చేయొచ్చని డాక్టర్ చెప్పారు. నువ్వేం చెప్పకపోవడం వల్ల నేను కూడా చెప్పలేదు. నువ్వేనా భాస్కర్? అవునండి, నేనే భాస్కర్ని. గత 4 రోజులుగా పోలీసులు, ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయి కోసం ఊరంతా వెతుకుతున్నాం. తను మీకేమవుతుంది? ఎవరో ఏంటో తెలియదు సార్. ఇతను మీకేమవుతారు? ఇతను మీకేమవుతారని అడుగుతున్నాను. తెలీదు. తన పేరు బాలసుధ కాదు, అఖిల. అది మేము చూసుకుంటాంలే. 3-4 రోజుల నుండి తనని హాస్పిటల్లో పెట్టుకొని చూసే రిలేషన్షిప్ ఏంటి మీకు? మీరు అనుకుంటున్నట్టుగా ఏ సంబంధం లేదు. నా ఆటోను ఆపడానికి చెయ్యెత్తినప్పుడే ఈ అమ్మాయి నేను మొదటిసారి చూశాను. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి. ఎక్కండి. ఏమైంది? హాస్పిటల్కి వెళ్ళాలా లేక డాక్టర్ ఇంటికి వెళ్ళి కలవాలా? హాస్పిటల్కి వెళ్ళండి. ఏ డాక్టర్ని కలవబోతున్నావు? అది కాదు, ఏ డాక్టర్ని కలవాలి అని. గైనకాలజిస్ట్. అయితే రోగం కాదు. ఈ హాస్పిటల్కి మొదటిసారి వెళ్తున్నారా? అది ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ చూడలేదు, అందుకే అడిగాను. దిగమ్మా. అరే లేమ్మా, నిన్నే. ఏమ్మా, హాస్పిటల్ వచ్చిందమ్మా, లే. అమ్మా, ఏమైంది? ఇదే సార్ అసలు జరిగింది. ఇక్కడ రిజిస్టర్లో అఖిలాన్ పేరిచ్చింది ఎవరు? క్యాజువాలిటీకి వెళ్ళేటప్పుడు మెలకు వచ్చింది సార్. అప్పుడు అడిగినప్పుడు అఖిల అని పేరు చెప్పింది. ఆ తర్వాత ఏమడిగినా సమాధానం చెప్పలేదు. అందువల్లే నా పూచి మీద అడ్మిట్ చేసుకున్నారు. ఇన్ని రోజులైనా కూడా పోలీస్ స్టేషన్లో చెప్పాలని తెలియదా మీకు? అలా వచ్చి చెప్పాలంటే తన ఎవరు ఏంటన్నది నాకు తెలియాలి కదా. ఈరోజు ఉదయమే ట్రిప్ పూర్తయింది. అంతవరకు మాటామంతి లేకుండా ఉంది. ఈయన చెప్పేది నిజమేనా? ఉండొచ్చు. సార్ మీరు చూశారుగా, స్పృహలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలానే మాట్లాడుతోంది సార్. తనకి ఎవరైనా ఉన్నారా, అనాథ అన్న విషయం ఏదీ తెలియదు సార్. మానవత్వంతో నేను ఇంతవరకు చేశాను. మీరు ఎంత మనసాక్షిగా ఉన్నారో మాకు తెలుసులే. ఈ రోజు డిశ్చార్జ్ చేయొచ్చని డాక్టర్ చెప్పారు. తనని డిశ్చార్జ్ చేసి ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నావు నువ్వు?
చెప్పరా. సార్ ఆయన్నేం తిట్టకండి. ఇన్ని రోజులు నిద్రపోకుండా మేలుకొని ఈవిడ్ని చూసుకున్నది ఈయన సార్. ఇతన ప్రీవియస్ హిస్టరీ మీకు తెలియదు అనుకుంటా. అదంతా చాలా ఏళ్ల క్రితం సార్. 2 ఏళ్లుగా నా మీద ఏదైనా కేసుందా సార్? నాకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్. నా పెద్ద కూతురు అటు ఇటుగా ఇలాగే ఉంటుంది సార్. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జారి కింద పడింది. ఆ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎవరూ లేరు. నేనప్పుడు జైల్లో ఉన్నాను. ఒక రౌడీ కూతుర్ని కాపాడాలని ఎవరికీ అనిపించలేదు. నా చిన్న కూతురు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే చూసింది. ఆ తర్వాతే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఆ తర్వాత నేను నా కూతుర్ని చూసింది చనిపోయాకే. నేను తనతో పాటు ఇక్కడే ఉండి చూసుకుంది నా కూతురు లాంటిది అనే సార్. అందువల్లే ఎవరో ఏంటో అని తెలియని తన కోసం తిండి నిద్ర లేకుండా తనను చూసుకున్నాను. భాస్కర్, నువ్వు చేసింది కరెక్టే. కానీ నీకు ఎటువంటి పరిచయం లేని ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకురావడంతో నీ బాధ్యత తీరింది. నీకు పరిచయం లేని ఈ అమ్మాయి కాబట్టి నువ్వు వెంటనే హాస్పిటల్ వాళ్ళకో లేదంటే పోలీసుల వాళ్ళకో చెప్పుండాలి. నా కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తే నేను తనతో పాటు ఉండి చూసుకుంటాను కదా సార్. నేను ఇప్పుడు అదే చేసింది. ఆ రూల్స్ గురించి నేను పట్టించుకోలేదు సార్. నేనిప్పుడు చేసింది మీకు నేరంగా అనిపిస్తే నన్ను అరెస్ట్ చేయండి సార్. నువ్వు కనిపించట్లేదని మీ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ మీకు కంప్లీట్ చేయాలి. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? జీవించాలి, ఎక్కడున్నా జీవించాలి. అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు. ఇంతవరకు తన కోసం ఎవరూ రాకపోయేటప్పటికీ నా చిన్న కూతురు ఎక్కడుంటుందో తను కూడా అక్కడికే తీసుకెళ్దాం అనుకున్నాను. అందుకు నువ్వు ఉండటానికి ఇల్లు కూడా లేదని విన్నాను. 11 సెంట్ల ఇల్లు ఉండేది సార్. దాన్ని నమ్మి అమ్మాయి పేరు మీద బ్యాంకులో వేశాను. మా చెల్లెళ్ళ ఇంట్లో నుంచో స్కూల్కి వెళ్తుంది. అక్కడికే నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను సార్. ఇక్కడ నువ్వేం కష్టపడొద్దు. బాలసుదాన్ని తీసుకువెళ్తానికి తన భర్త ఉన్నాడు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. డిశ్చార్జ్ చేయటంలో ఏ డౌట్ లేదుగా? డిశ్చార్జ్ గురించి డాక్టర్ చెప్పారు సార్. నేను డాక్టర్తో మాట్లాడతాను. మీరిద్దరూ స్టేషన్ దాకా రావాలి. మీ భర్తని ఇక మీ నాన్నని స్టేషన్కి రమ్మని చెప్పావు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే అక్కడికి వచ్చి చెప్పు. ఆ తర్వాత ఎవరితో వెళ్ళాలో నువ్వు డిసైడ్ చేయి. నువ్వు రెడీగా ఉండు. నేను డాక్టర్ని చూసి వస్తాను. పద. మీ కూతుర్ని నేను చంపేశాను, అదే కదా కంప్లైంట్? ఆగండి. తను ఇన్ని రోజులు ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ ఉన్నానని చెప్తే నమ్మే అంతా నేను దద్దమ్మని కాదు. నువ్వు నమ్మేవో నమ్మలేదో నాకు అనవసరం. పోలీస్ దగ్గర ఇరుకుపోతానని తెలిసిన వెంటనే నీ పెద్దల్లుడు తయారు చేసిన కథలానే ఇప్పుడు అంతా జరుగుతున్నాయి. ఇప్పుడు పోలీసులే నన్ను నమ్మించడానికి ఒక హాస్పిటల్ కేసు. తను ఇంటికే కదా వస్తుంది. ఈ కథలంతా నేను నిజం చేస్తాను. నీతో దెబ్బలు తినడానికి నేను నీ దగ్గరకు పంపిస్తేనేగా. నా భార్య ఎక్కడ ఉండాలని నిర్ణయించాల్సింది నేను. ఒక భార్యతో నడుచుకున్నట్టుగా నువ్వు తనతో నడుచుకున్నావా? మనసాక్షి ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేస్తారా? నువ్వు తనని ఎంత వేధించావు, తనని పూణేకి తీసుకెళ్లి నువ్వు ఎంతలా హింసించావు. ఇకపై తనని నీతో నేను పంపించను.
నాకు ఏమవుతారు? ఎక్కడికి నన్ను రమ్మంటున్నారు? నాకంటూ ఇల్లుందా, అభిప్రాయం ఉందా, నిర్ణయం తీసుకోగలనా? లేదు కదా. నేను కష్టపడుతున్నానని తెలిసి కూడా రాని మీరు నాకక్కర్లేదు. అందరూ కలిసి నాకు ఉరితాడు బిగించినట్టు నా మెడలో బిగించారు కదా మా అత్తారిల్లు. అది అత్తారిల్లు కాదు, నాకు శ్మశానం. చివరి వరకు నేను అక్కడే ఉంటాను. నువ్వు ఏం మందు పెట్టావరా? తను నీతో వస్తానంటోంది. నా భార్య కదా, తనకి తెలుసు చివరి ఊపిరి ఉన్నంత వరకు తన్ని నేను వదలనని. ఎక్కడికెళ్ళినా నేను తనతోనే ఉంటాను. బాలా, నువ్వు తప్పించుకోవడానికి దొరికిన అవకాశం ఇది. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా అది నేను చూసుకుంటాను. ఇక నా కోసం ఎవరు ఏ ప్రాబ్లం ఫేస్ చేయక్కర్లేదు. నేను అన్ని తట్టుకుని ఇంత దూరం వచ్చాను. ఇక కొద్ది కాలం నేను నెట్టలేనా ఏమిటి? మీ కళ్ళ ముందే నేను దెబ్బలు తిని తిని చస్తాను. అదే నా రివెంజ్.